గట్కేసర్ నుంచి వచ్చాను. రైల్వేలో పనిచేస్తాను. సికింద్రాబాద్ స్టేషన్ మేనేజర్ని. నేను స్వామివారి దర్శనానికి తిరుమల వచ్చాను. పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు అని తెలిసి ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకుందామని వచ్చి చాలా అనుభూతికి లోనయ్యాను. చాలా బ్రహ్మాండంగా ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఎప్పుడు లేని ప్రత్యేకమైన అనుభూతిని పొందాను. నా పేరు శ్రీధర్, తన పేరు సమీరా. మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. లోపల డెకరేషన్ అది కూడా చాలా బాగా చేశారు. ఎప్పుడు ఇలాంటిది చూడలేదు. ఈ డెకరేషన్ అది అంటే మేము ఎప్పుడు వచ్చినా మామూలు దర్శనం చేసుకుని వెళ్ళిపోతాం, కానీ ఈసారి మటుకు డెకరేషన్ అది చాలా బాగుంది. దర్శనం కూడా చాలా ఫాస్ట్గా అయిపోయింది. నా పేరు రమ్య. మేము తిరుచానూరులోనే ఉంటూ ఉంటాము. ప్రతిరోజు బ్రహ్మోత్సవాలకి ప్రతి వాహనానికి కూడా వస్తూ ఉంటాను. ఈసారి మాత్రం చాలా 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 బాగా చేశారు. అరేంజ్మెంట్స్ కానీ అన్నీ చాలా బాగా ఉన్నాయి. ఈ కోలాటాలు అయితేనేమి, నాట్యాలు కానీ చాలా బాగా అరేంజ్ చేశారు. చాలా ధన్యవాదాలండి టీటీడీ వాళ్ళకి. నా పేరు పవన్ అండి. నేను కాళాశ్రీ పట్టణం చెందిన వాడిని. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. లోపల అన్ని చాలా బాగా చేశారు. ఎక్కడ కానీ భక్తులకి ఎటువంటి ఆటంకం లేకుండా చేశారు. లోపల చాలా బాగుంది. బ్రహ్మోత్సవాలకి నేనైతే చాలా బాగా చూశాను ఈసారి. ఓం నమో వెంకటేశాయ. నా పేరు రాజశేఖర్ బాబు. మేము తిరుచానూరులోనే లోకల్గా ఉంటాము. ప్రతి సంవత్సరం అమ్మవారి బ్రహ్మోత్సవాలకు రెగ్యులర్గా అటెండ్ అవుతుంటాము. మన చైర్మన్ గారు కావచ్చు, ఈఓ గారు కావచ్చు, అందరూ బాగా అరేంజ్ చేశారు. చాలా సౌకర్యంగా ఉంది అమ్మవారిని దర్శించుకోవడం, అమ్మవారి అనుగ్రహం పొందడం. ప్రజలందరూ అమ్మవారిని దర్శించి అనుగ్రహం పొంది సుఖంగా చూడాలని ప్రార్థిస్తున్నాం.